అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా వెనక బట్టలు కొంచెం ఈజీగా ఉన్నాయి కదా, కాదు మా అన్నయ్య అయితే మాకైతే ఒక గిఫ్ట్ అయితే కొనిచ్చాడు. చూసారా మా వెనకాల బట్టలు ఎలా ఉన్నాయో, గలీజ్గా ఉన్నాయి కదా. సో ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టామన్నమాట, మేము పోస్ట్ చేస్తే ఈ బట్టలు బాగా సర్దుకోండి అని కామెంట్ చేశారన్నమాట మన సబ్స్క్రైబరు. సో అలానే ఈ బట్టలు సర్దుకోవడానికి మనకు ఒక ఇచ్చిన గిఫ్ట్ ఏం రావని చెప్పే వాళ్ళకి, మాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే అన్నయ్య గిఫ్ట్ ఏదో మాకు బట్టలు సర్దుకోవడానికి ఒక గిఫ్ట్ అయితే మనకి పంపించారన్నమాట. సో ఆ గిఫ్ట్ ని మీకు చూపిస్తాను. బట్ అది ఏంటో తెలుసా, మన బీరువా. చూసారా, అన్నయ్య అయితే మాకు గిఫ్ట్ అయితే పంపించాడు. బీరువా ఎలా ఉందో ఒకసారి కామెంట్ లో తెలపండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు మన శ్రావణి అయితే ఓపెన్ చేస్తామంట బీరువాని ఫస్ట్ టైం. ఇంకా బట్టలు అయితే దీంట్లో సర్దు పెట్టాలా, ఇప్పుడు సర్దు పెట్టాలన్నమాట. ముందుగా మనము పసుపు కుంకుమతో శ్రావణి పెట్టాను, తర్వాత మనం బట్టల్ని నీట్గా సర్దుకుందాం. ఓకేనా? ఓకే, పసుపు కుంకుమ పెట్టాలి. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే. ఎందుకో తెలుసా, మా అన్నయ్య ఇంత మాకు ఈ వీడియో చూసి మా అన్నయ్య మాకు తర్వాత బీరువా తీసుకోండి, మీరు బట్టలు పెట్టుకోండి, శుద్ధంగా పెట్టుకోవాలి అన్నారు. కాబట్టి అన్నారు, మార్నింగ్ అంతా అప్పుడే బీరువా వచ్చేసిందన్నమాట. ఈ రోజు అన్నారు, మార్నింగ్ అంతా బీరువా వచ్చేసిందన్నమాట. చూసారు బీరువా. సో బట్టలు సర్దుకోవడానికి బాగున్నాయి. బట్ నా బట్టలు అండ్ శ్రావణి బట్టలు రెండు ఉంటాయి బీరువాలో. సగం షూటింగ్ బ్యాగ్ లో ఇప్పుడే ఆడ తగిలి బట్టలకైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బట్టలు గలీజు లేకుండా ఇప్పుడు మనం దాన్ని అలాగే మార్చేస్తామన్నమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే. ముందుగా మనం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మన బట్టలు అయితే శుద్ధంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అడిగారు కదా కామెంట్స్ లో, అంటే ఏంటి నీట్గా పెట్టుకొని బట్టలు పెట్టొద్దు అనేసి అన్నారు, కామెంట్స్ కూడా చేశారు. సో అందువల్ల మా అన్నయ్య కామెంట్ చదివి మరీ మాకు బీరువా అనేది కొని పెట్టాడు అన్నమాట, గిఫ్ట్గా పంపించాడు. బట్టలు పెట్టుకోండి అనేసి అన్నారు. అందుకనేసి ఇప్పుడు సిద్ధంగా చేస్తున్నాం. ఇక్కడ ముందుగా మా అన్నయ్యకి మీరు సో కనిపెట్టేసావా? బట్టలన్నీ విడికేసే ముందు నేనైతే బీరోలో పెట్టేదానికైతే గొడ్లు అయితే ఎత్తేస్తున్నా. ఇన్ని రోజులు ఇక్కడ ఈజీగా అట్టున్నాయి, ఇప్పుడైతే గుడ్లు అన్నయ్య అయితే బీరో అయితే తీస్తాడు. పడిపోతున్నాయి కింద, జాగ్రత్త ఎత్తుకోవాలి. శుద్ధంగా మడత పెట్టి పెట్టేస్తే బీరువాలో. చూడండి గుడ్లు, గుడ్లు ఈ రోజులు ఈజీగా శ్రావణి గుడ్లు నా గుడ్లు చూడు ఎలా ఉన్నాయి, దండిగా ఉన్నాయి కదా. శ్రావణి గుడ్డు నా గుడ్లు చూడండి ఎంత ఉన్నాయో. అవి తర్వాత మన ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ అందరికీ గాల్ ప్రెస్ చేయండి. మా అన్నయ్య బాగుండాలి మనసారి కోరుకోండి, అండ్ నేను కోరుకుంటున్నా, నేను శ్రావణి కూడా కోరుకుంటున్నాం. సో అలానే మాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడు మా అన్నయ్య తెలుసా. బట్ చాలా మంది నేమ్ అడుగుతున్నారు అన్నమాట, మా అన్నయ్య నేమ్ ఏంటి, నేమ్ చెప్పండి అంటున్నారు. బట్ అన్నయ్య అయితే నేమ్ చెప్పొద్దు అన్నాడు. బట్ నేమ్ అయితే చెప్పము, బట్ టైం వస్తే ఖచ్చితంగా అయితే చెప్తాను దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, మన శ్రావణి అయితే బట్టలు సర్దు పెడుతుంది బాగా. బట్టలు అయితే ఓకే ఫ్రెండ్స్, నేనైతే బట్టలు అయితే సర్దేసేస్తాను. చూడండి
ఇక్కడ నా బట్టలు, ఇక్కడ మా మాయబాయ్ బట్టలు. ఎక్కువ ఎవరికొన్నాయో తెలుసా బట్టలు? నాకేమన్నా. ఎందుకంటే అన్నయ్య అయితే బట్టలు అయితే నాకు ఎక్కువ తీసిచ్చాడు. మా అన్నయ్య బట్టలు తీసిచ్చిన దానికి, బీరువా తీసిచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాగనే మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలనేసి ఆశీర్వాదంతో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇంకా మీరు మమ్మల్ని ముందుకి ఇంకా ఎంకరేజ్ చేస్తే మేము మంచి మంచి వీడియోస్ తీస్తాము.